Okay, good morning student. Today topic is stock exchange. Stock exchange. Our second chapter name is stock exchange. Stock exchange also known as secondary market. Stock exchange is also known as secondary market. Secondary market means capital market, which comes under capital market. It's also known as secondary. Secondary market. Okay, capital market or secondary market. What is stock exchange? Stock means bundle of shares. Stock means shares. Okay, exchange means buy and selling. Stock exchange is a place. Stock exchange is a place where it is buying and selling of shares. అంటే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది సెకండరీ మార్కెట్గా మనం పిలవడం జరుగుతుంది. వేర్ ఇట్ ఈస్, ఇది ఒక ప్లేస్. ఈ ప్లేస్ లోపల ఏం జరుగుతుంది? షేర్స్ కంపెనీకి సంబంధించిన షేర్లు ఉంటాయి కదా, షేర్లను కొనడానికి అమ్మడానికి ఉన్నటువంటి ప్లేస్. ఓకే, మరి ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది? స్టాక్ ఎక్స్చేంజ్ యాక్ట్ 1956 స్టాక్ ఎక్స్చేంజెస్ యాక్ట్ 1956 స్టాక్ ఎక్స్చేంజ్ యాక్ట్ ప్రకారం స్టాక్ ఎక్స్చేంజ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లోపల మనం ఏం చేస్తాం? మెయిన్గా దీనికి సెకండరీ మార్కెట్ అని ఆర్ క్యాపిటల్ మార్కెట్ అని కూడా నేమ్స్గా మనం ట్రీట్ చేయవచ్చు. ఇక్కడ మెయిన్లీ షేర్స్ ఆర్ డిబెంచర్స్, జనరల్లీ షేర్స్ బయింగ్ అండ్ సెల్లింగ్, అంటే షేర్లు కొనడానికి అమ్మడానికి ఉన్నటువంటి ప్లేస్. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఏ యాక్ట్ ప్రకారం ఎస్టాబ్లిష్మెంట్ అయిందంటే 1956 స్టాక్ ఎక్స్చేంజ్ యాక్ట్ ప్రకారం దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. వాట్ ఈస్ షేర్స్ మీన్స్ ఇట్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ క్యాపిటల్. షేర్ మీన్స్ పార్ట్ ఆఫ్ క్యాపిటల్. ఒక కంపెనీ యొక్క క్యాపిటల్ లోపల ఒక భాగాన్ని, ఒక పార్ట్ని ఏమంటాం? షేర్స్. అంటే ఆ కంపెనీకి సంబంధించిన షేర్లని అమ్మడానికి కొనడానికి బయింగ్ అండ్ సెల్లింగ్ ఉన్నటువంటి ప్లేస్ పేరే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఏ రూల్ ప్రకారం వచ్చింది? యాక్ట్ 1956 స్టాక్ ఎక్స్చేంజ్ యాక్ట్ ప్రకారం వచ్చింది. మరి స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి షేర్లని అమ్మాలి కొనాలి అంటే ఖచ్చితంగా కంపల్సరీ వి ఎంటర్ ఇంటూ లిస్టింగ్ ఆఫ్ సెక్యూరిటీస్. Listing of security means in a company, ఒక కంపెనీ దానికి ఉన్నటువంటి షేర్లని, ఆ కంపెనీకి ఓన్డ్ షేర్, కంపెనీకి ఉన్నటువంటి షేర్లని అమ్మడానికి లేదంటే ట్రేడ్ చేయడానికి ఎవరి పర్మిషన్ తీసుకోవాలి? స్టాక్ ఎక్స్చేంజ్ పర్మిషన్ తీసుకోవాలి. అలా స్టాక్ ఎక్స్చేంజ్ పర్మిషన్ తీసుకోవాలంటే ఎవరి గైడ్లైన్స్ త్రూలా? సెబీ గైడ్లైన్స్ త్రూలా. సెబీ గైడ్లైన్స్ త్రూలా ఎక్కడ నేమ్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి? కంపెనీ నేమ్ ఎన్రోల్. పర్పస్ ఏంటిది? పర్పస్ టు ట్రేడ్. ట్రేడ్ మీన్స్ ట్రేడ్ ఆఫ్ షేర్స్. అంటే ట్రేడ్ మీన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్. షేర్లని అమ్మడానికి కొనడానికి ఎవరి పర్మిషన్ త్రూలా? సెబీ గైడ్లైన్స్ ద్వారా. అంటే సెబీ కొన్ని రూల్స్ పెట్టింది. ఆ రూల్స్ ప్రకారం, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కంపెనీ నేమ్ని ఎక్కడ ఎన్రోల్ చేసుకోవాలి? స్టాక్ ఎక్స్చేంజ్లో. స్టాక్ ఎక్స్చేంజ్లో ఎందుకు ఎన్రోల్ చేసుకుంటాం? వై? బికాస్ దేర్ ఈజ్ ఏ షేర్స్ బయింగ్ అండ్ సెల్లింగ్. అక్కడ మనం కంపెనీకి సంబంధించిన షేర్లను అమ్మడం కానీ చేయడం కానీ ఉంటుంది. కాబట్టి దిస్ ఆల్సో నోన్ యాజ్ సెకండరీ మార్కెట్. అంటే కంపెనీకి సంబంధించిన షేర్లను ఇండైరెక్ట్గా షేర్ హోల్డర్స్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అంటే ఇన్వెస్టర్స్కి, షేర్ హోల్డర్స్కి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు షేర్లను కొంటారు.
ఎవరైతే ప్రాఫిట్ పొందాలనుకుంటారో వాళ్ళు షేర్లను అమ్ముతారు. అంటే షేర్లను అమ్మడానికి కొనడానికి ఉన్నటువంటి ప్లేస్ పేరు స్టాక్ ఎక్స్చేంజ్. ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్లు అమ్మాలి కొనాలి అంటే సెబీ రూల్ ప్రకారం, సెబీ గైడ్లైన్స్ త్రూలా కంపెనీ యొక్క నేమ్ ఎన్రోల్ చేసుకోవాలి. ఎక్కడ? స్టాక్ ఎక్స్చేంజ్ లోపల. ఎందుకోసం? ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్రేడ్ ఆఫ్ ది షేర్. అంటే వాటాలను, షేర్లను అమ్మాలి లేదంటే కొనాలి అంటే సెబీ గైడ్లైన్స్ త్రూలా, సెబీ గైడ్లైన్స్ త్రూలా మనం ఎక్కడ ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నాం? స్టాక్ ఎక్స్చేంజ్లో ఎన్రోల్మెంట్ చేసుకుంటాం. స్టాక్ ఎక్స్చేంజ్లో ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న ఆ ఎన్రోల్మెంట్ షేర్లను బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకుంటాం. అలా చేసుకోవడానికి ఉన్నటువంటి పేరే స్టాక్ ఎక్స్చేంజ్. అంటే ఇన్ జనరల్గా వేర్ ఇట్ ఈస్ ఏ ప్లేస్ వేర్ యాజ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్. అంటే షేర్లను కానీ డిబెంచర్లను కానీ అమ్మాలి కొనాలి అంటే స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్తాము. అంటే స్టాక్ ఎక్స్చేంజ్ లోపల షేర్లను మరి అలా అమ్మాలి కొనాలి అంటే మనం ఏం చేయాలి? లిస్ట్, అంటే ఆ కంపెనీ పేరు స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్లో ఎన్రోల్మెంట్ కావాలి. అలా ఎన్రోల్మెంట్ కావాలంటే దాన్ని ఏమంటాం? లిస్టింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ అంటారు. అంటే కంపెనీ పేరును, కంపెనీ నేమ్ని ఆ లిస్ట్ లోపల ఎన్రోల్మెంట్ పేరు ఎక్కించుకోవడం అన్నట్టు. ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి సెబీ గైడ్లైన్స్ త్రూలా స్టాక్ ఎక్స్చేంజ్ లోపల కంపెనీ పేరును ఎక్కివ్వడం జరుగుతుంది. ఇదంతా స్టాక్ ఎక్స్చేంజ్కి ఉన్నటువంటి ఇంట్రడక్షన్. ఓకే, వాట్ ఈస్ స్టాక్ ఎక్స్చేంజ్? స్టాక్ ఎక్స్చేంజ్ లోపల కొనడం అమ్మడం ఉంటుంది. కొనడం అమ్మడం ఏంటిది? షేర్లను. మరి షేర్లను కొనాలి అమ్మాలి అంటే స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి రూల్స్ ప్రకారం, అంటే సెబీ చెప్పినటువంటి రూల్స్ ప్రకారం మన కంపెనీ పేరును స్టాక్ ఎక్స్చేంజ్లో ఎక్కించుకోవాలి. ఎందుకోసం? స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్లను అమ్మాలి కొనాలి అంటే మన పేరు అక్కడ ఉంటేనే అమ్మొచ్చు, కొనొచ్చు. దెన్ నెక్స్ట్ పాయింట్ ఏంటి? లిస్టింగ్ లోపల కంపెనీ పేరు ఎన్రోల్మెంట్ లోపల కనిపించింది అంటే, ఆ లిస్ట్ లోపల కనిపించింది అంటే ఆ కంపెనీ గుడ్ విల్ కంపెనీ, అంటే కంపెనీకి గుడ్ విల్ ఉన్నట్టు. దెన్ నెక్స్ట్ దానికి క్రెడిట్ వర్త్నెస్, అంటే కంపెనీకి పేరు స్టాక్ ఎక్స్చేంజ్లో ఎన్రోల్మెంట్ లోపల కనిపించింది అంటే, లిస్ట్ లోపల డిస్ప్లే అయింది అంటే దానికి క్రెడిట్ వర్త్, అంటే అప్పులు ఇవ్వడానికి, లోన్లు ఇవ్వడానికి బ్యాంక్స్ అనేటివి ఇంట్రెస్ట్ చూపుతుంది. అంటే ఇది ఒక గుడ్ విల్గా ట్రీట్ చేయవచ్చు. ఓకేనా? స్టాక్ ఎక్స్చేంజ్ లోపల ఒక కంపెనీ నేమ్ ఎన్రోల్ అయింది అంటే లిస్టింగ్ కోసం, అంటే షేర్లను అమ్మడానికి కొనడానికి ఎన్రోల్మెంట్ అయిందంటే దానికి ఒక గుడ్ విల్గా ట్రీట్ చేయవచ్చు. స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఒక ప్లేస్, ఆ ప్లేస్లో షేర్లు అమ్మబడతాయి, కొనబడతాయి. మరి ఈ అమ్మడానికి కొనడానికి బయింగ్ అండ్ సెల్లింగ్కి మీడియేటర్స్ ఉంటారు. ఓకేనా? మీడియేటర్స్ ఆర్ బ్రోకర్స్. బ్రోకర్స్ ఆర్ కమిషన్ ఏజెంట్స్. ఓకేనా? స్టాక్ ఎక్స్చేంజ్ లోపల షేర్లని అమ్మాలి కొనాలంటే డైరెక్ట్గా కాకుండా మనకి ఎవరైతే ఇన్వెస్టర్కి, దెన్ నెక్స్ట్ కంపెనీకి మిడిల్ మెన్గా కమిషన్ ఏజెంట్లు కానీ, బ్రోకర్లు కానీ, ఆపరేటర్స్ కానీ ఉండడం జరుగుతుంది. సో వాళ్ళ డివైడెన్స్, వాళ్ళకు ఉన్నటువంటి సర్కండెన్స్ లోపల వాళ్ళకి పేరు ఇవ్వడం జరిగింది. వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీని బేస్ చేసుకొని వాళ్ళ పేరు ఇవ్వడం జరుగుతుంది. ఏంటి ఆ నేమ్స్ అంటే, నెంబర్ 1 జాబర్, నెంబర్ 2 బ్రోకర్, నెంబర్ 3 తరావాని వాలా. జాబర్ ఈజ్ ఏ ఇండిపెండెంట్ షేర్ బయ్యర్ ఆర్ సెల్లర్. అంటే ఇండిపెండెంట్గా ఆన్ బిహాఫ్ ఆఫ్, వాడి పేరు మీదనే, ఎవరి పేరు లేకుండా వాడి పేరు మీద ఇండిపెండెంట్గా షేర్లను బయింగ్ అండ్ సెల్లింగ్. అంటే జాబర్ అనేటోడు ఇండిపెండెంట్గా షేర్లను కొంటాడు, అమ్ముతాడు. దే గెట్ ప్రాఫిట్ ఆర్ డివిడెండ్. అంటే జాబర్ అనేటోడు వాడి పేరు మీదనే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి షేర్లను కొనుక్కుంటాడు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఓన్ నేమ్, వాడి సొంత పేరు మీదనే షేర్లను కొనుక్కుంటాడు. దెన్ నెక్స్ట్ దే విల్ సెల్ దెమ్, వాటిని బయటకి అమ్మేస్తాడు అతని పేరు మీద. దే గెట్ ప్రాఫిట్, అంటే అతడి పేరు మీదనే షేర్లను కొనుక్కొని అతడి పేరు మీద అమ్మేస్తాడు. దాంట్లో ఉన్నటువంటి బయింగ్ అండ్ సెల్లింగ్ డిఫరెన్స్ని అతడు ప్రాఫిట్గా లేదంటే డివిడెండ్గా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. జాబర్ అనేటోడు ఇండిపెండెంట్గా షేర్లను కొనుక్కుంటాడు, అమ్ముతాడు. ఆ వచ్చినటువంటి లాభాన్ని డివిడెండ్గా అనుకోవచ్చు, లేదంటే ప్రాఫిట్గా కూడా అనుకోవచ్చు. ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇండిపెండెంట్ జాబర్. అంటే షేర్లను కొనుక్కోవడానికి, అమ్మడానికి మిడిల్ మ్యాన్గా స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ టైప్ ఆఫ్ ఆపరేటర్ ఉంటారు.
నెక్స్ట్ బ్రోకర్. బ్రోకర్ ఎవరు? బ్రోకర్ అనేటోడు మిడిల్ మెన్. బ్రోకర్ మిడిల్ మెన్. వీడు ఎవరెవరికి మధ్యలో ఉంటాడు? జాబర్కి ఇన్వెస్టార్కి. జాబర్కి ఇన్వెస్టార్కి మధ్యలో ఉండి, అంటే ఎవరైతే ఇన్వెస్టార్ ఉంటాడో వాడు కొందామని వచ్చిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ కొందామనుకో, ఎవరిని మీట్ అవుతాడు? బ్రోకర్ని మీట్ అవుతాడు. బ్రోకర్ ఎవరిని మీట్ అవుతాడు? జాబర్ని మీట్ అవుతాడు. జాబర్కి ఏం చెప్తాడు? ఫలానా ఇన్వెస్టార్ వచ్చిన అతనికి షేర్ పేపర్లు కావాలంట, అమ్ముతావా? లేదంటే ఫలానా ఇన్వెస్టార్ వచ్చిండు అతని దగ్గర షేర్ పేపర్లు ఉంటే కొంటావా? అంటే మిడిల్ మెన్ జాబర్కి నెక్స్ట్ ఎవరైతే షేర్ హోల్డర్కి మధ్యలో, అంటే ఇన్వెస్టర్కి మధ్యలో ఉండే వ్యక్తిని ఏమంటారు? బ్రోకర్. ఓకేనా? బ్రోకర్ ఇది ఇండిపెండెంట్గా కాకుండా అదర్స్ కోసం, అంటే ఎవరైతే ఇన్వెస్టర్ ఉంటారో వాళ్ళ కోసం షేర్లను కొంటాడు, అమ్ముతాడు. ఓకేనా? వేరే వాళ్ళ కోసం, అదర్స్ కోసం షేర్లను పర్చేజ్ చేస్తాడు, లేదంటే సేల్ చేస్తాడు. దే గెట్ కమిషన్. అలా చేసినందుకు వాడికి ఏమొస్తుంది? కమిషన్ వస్తుంది. ఇతనికి ఏమొస్తుంది? డివిడెండ్, లాభం. ఇతనికి కమిషన్. వీళ్ళిద్దరూ మిడిల్ మెన్గా ట్రై చేయొచ్చు. సమ్ టైమ్స్ థర్డ్ వన్ తరావాణి వాళ్ళ. తరావాణి వాళ్ళని బోత్, అంటే సమ్ టైమ్ జాబర్గా యాక్ట్ చేస్తాడు, సమ్ టైమ్ బ్రోకర్గా యాక్ట్ చేస్తాడు. అంటే తనకు బాగా లాభాలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు, మోస్ట్ ఆఫ్ ది ప్రాఫిట్ వచ్చేటప్పుడు ఇలాంటి క్యాండిడేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఓన్ నేమ్, సొంత పేరుతోటి షేర్లను కొంటాడు, సొంత పేరుతోటి షేర్లను అమ్ముతాడు. సో ఇలాంటివన్నీ జాబర్ అనొచ్చు. రెండోది బ్రోకర్గా కూడా వేస్తాడు. సమ్ టైమ్స్ ప్రాఫిట్ రానప్పుడు మిడిల్ మెన్గా ఉండి ఇన్వెస్టర్కి జాబర్కి మధ్యలో ఉండి షేర్లను ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇలా రెండు యాక్ట్, జాబర్గా బ్రోకర్గా యాక్ట్ చేసేవాడిని ఏమనొచ్చు? తరావాణి వాలా. ఓకే, అంటే దిస్ 3 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్, ముగ్గురు వ్యక్తులు స్టాక్ ఎక్స్చేంజ్లో మనకి మిడిల్ మెన్గా ఉంటూ షేర్లను అమ్మడానికి కొనడానికి మనకి ఉంటారు. అట్లాగే స్పెక్యులేషన్స్. ఎలాంటి స్పెక్యులేషన్ జరుగుతుంది అంటే స్టాక్ ఎక్స్చేంజ్ లోపల ప్రాఫిట్ రావాలంటే ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి? ఇటు యాక్టివిటీస్, వీళ్ళని ఏమన్నారు? ఆపరేటర్స్. యాక్టివిటీస్. ఏం యాక్టివిటీ? ఎట్లా ప్రాఫిట్ పొందొచ్చు? సో ప్రాఫిట్ పొందాలంటే బుల్స్ అనేటోడు ఫస్ట్ ఈ ఎక్స్పెక్ట్ ప్రైస్, అంటే ప్రైస్ హై, అంటే ఒక షేర్ యొక్క ప్రైస్, షేర్ యొక్క ధర హైగా ఫ్యూచర్ లోపల షేర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిన ఏమంటాం? బుల్ అంటారు. ప్రెజెంట్ సిచ్యువేషన్ లోపల ఈ బుల్ ఏం చేస్తాడంటే షేర్ని పర్చేజ్ చేస్తాడు. అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ లోపల షేర్ను పర్చేజ్ చేసి ఎక్స్పెక్టెడ్ ఇన్ ఫ్యూచర్, అంటే ఫ్యూచర్ గురించి ఎక్స్పెక్ట్ చేసుకుంటాడు. ఏమని? ఫ్యూచర్ లోపల ఇతడి దగ్గర, ఇతని హోల్డింగ్లో ఉన్నటువంటి షేర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఏమంటాం? బుల్స్. ఫ్యూచర్ లోపల షేర్ వాల్యూ పెరిగినాక, ఇంక్రీజ్ అయినాక, రైజ్ అయినాక వీడు ఏం చేస్తాడు? దాన్ని సేల్ టు అవుట్ సైడ్, బయట వాళ్ళకు అమ్మేస్తాడు. ఎట్ దే రిసీవ్ ప్రాఫిట్. ఓకే, ఎక్స్పెక్ట్ ప్రైస్ హై, అంటే ఫ్యూచర్ లోపల ధరలు పెరుగుతాయి, షేర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అనుకొని తక్కువ ధరలో షేర్లను కొనుక్కుంటాడు. ప్రైస్ పెరిగినాక ఫ్యూచర్ లోపల, ఫ్యూచర్ టెండెన్సీ లోపల దాని వాల్యూ ఇంక్రీజ్ అయిన తర్వాత అమ్మేసుకుంటాడు. సో అలాంటి వాళ్ళను బుల్స్ అంటారు. బుల్స్ ఆల్సో నౌన్ యాజ్ తేజీ వాలా. ఓకే, తేజీ వాలా. బేర్ అనేటోడు ఎక్స్పెక్ట్ ప్రైస్. బేర్. నెక్స్ట్ వన్ ఎవరు? బేర్. బేర్ అనేవాడు ఎక్స్పెక్ట్ ఆ ప్రైస్ ఇస్ లో, డిక్రీజ్ ద వాల్యూ, ప్రైస్ వాల్యూ ఫాల్ డౌన్, అంటే ద ప్రైస్ వాల్యూ తగ్గుతుంది అనుకుంటాడు, షేర్ వాల్యూ తగ్గుతుంది, షేర్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఏమంటాం? బేర్. ఇతడు ఏం చేస్తాడు అంటే ప్రెజెంట్ ఉన్న కండిషన్ లోపల తన దగ్గరికి వచ్చినటువంటి ఇన్వెస్టర్ తోటి అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఏమని? ఐ హావ్ సమ్ షేర్స్, నా దగ్గర షేర్లు ఉన్నవి, ఈ రేట్కి అమ్మేస్తా, 10 రూపాయలకు, 10 రూపీస్ ఆర్ 20 రూపీస్కి సేల్ చేస్తా అని అగ్రిమెంట్ చేసుకుంటాడు ఇన్వెస్టర్ తోటి. ఇన్వెస్టర్ ఏం చేస్తాడు? అగ్రిమెంట్ పేపర్ మీద సైన్ చేసి వాడికి అమౌంట్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. వీడు ఇంకొక కండిషన్ ఏం పెడతాడు? ఐ విల్ గివ్ యూ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో, అంటే ఫ్యూచర్ డేట్ ఒకటి ఎక్స్పెక్ట్ చేసి చెప్పేస్తాడు. అంటే ఇప్పుడు
అతని దగ్గర షేర్స్ ఉండవు, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో షేర్స్ ఉన్నవి అని అతనికి నమ్మిపిస్తాడు. నమ్మిపించి అతని దగ్గరికి వెళ్ళి అమౌంట్ తీసుకొని ఫ్యూచర్ ఒక డేట్ చెప్పి ఆ ఫ్యూచర్ డేట్ లోపల ట్రాన్స్ఫర్ చేస్తా అని అగ్రిమెంట్ రాసుకుంటాడు. సో ఈ బేర్ ఏం చేస్తాడు, స్టాక్ ఎక్స్చేంజ్ లోపల సెర్చ్ చేసి అతడు ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నాడో ఆ షేర్లకు సంబంధించినటువంటి వాల్యూ డిక్రీజ్, అంటే 10 రూపాయలు 10 రూపీస్ ఉన్న షేర్ వాల్యూ 9 రూపీస్కి 8 రూపీస్కి డిక్రీజ్ అయినాక ఆ షేర్లను కొని ఎప్పుడైతే ఫ్యూచర్ డేట్ రాగానే వాడికి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అంటే షేర్ వాల్యూ అనేది ఇట్లా 10 రూపీస్ అప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటాడు, దెన్ నెక్స్ట్ దాని వాల్యూ అనేది డిక్రీజ్ అయిన తర్వాత పర్చేజ్ చేసి ఫ్యూచర్ డేట్ లోపల అతనికి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అగ్రిమెంట్ అనేది ఒక డేట్ నాడు చేసుకుంటాడు, ఒక ప్రైస్ మీద వేసుకుంటాడు. ఆ ప్రైస్ అనేది ఎప్పుడు డిక్రీజ్ అవుతుందో ఆ డిక్రీజ్ అయిన టైం లోపల వాటిని పర్చేజ్ చేసి అక్వైర్ చేసుకొని ఫ్యూచర్ డేట్ లోపల ఎవరితోటైతే అగ్రిమెంట్ చేసుకున్నాడో ఆ పర్సన్కి ఈ షేర్లని ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో అలాంటి సిచ్యువేషన్ ఏమంటారు, బేర్ అంటారు. బేరు ఫాల్ ఆఫ్ ప్రైస్, ఆల్సో నోన్ యాజ్ మండి వాలా. ఓకే, నెక్స్ట్ స్టాగ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్పెక్యులేటర్. స్టాగ్ ఏం చేస్తాడు, ఈ పర్చేజ్ ఓన్లీ న్యూ కంపెనీ షేర్స్, అంటే ఎగ్జిస్టింగ్ కంపెనీ షేర్లు కాకుండా ప్రెజెంట్గా మార్కెట్లోకి కొత్తగా ఏదైనా షేర్స్ ఎస్టాబ్లిష్ అయితే, కొత్తగా ఏదైనా షేర్లు వస్తే వాటిని మాత్రమే ప్రెజెంట్ ప్రైస్కి ఫేస్ వాల్యూకి పర్చేజ్ చేసి, అంటే దానికి ఎంత రేట్ ఉందో అంత రేట్కి పర్చేజ్ చేసి ఫ్యూచర్ లోపల దానికి ప్రీమియం, అంటే ఫేస్ వాల్యూ అంటే కొన్న ధర కంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో పర్చేజ్ చేసిన వాల్యూ కంటే కొంచెం హైయెస్ట్ అమౌంట్ తోటి సేల్ చేసుకుంటాడు. అంటే ఈజ్ ఆల్సో నోన్ కాసియస్, జాగ్రత్తగా ఉంటాడు. అంటే ఇతడు ప్రెజెంట్గా ఏదైతే మార్కెట్లోకి కొత్త షేర్ వచ్చిందో ఆ షేర్ను బల్కీగా పెద్ద మొత్తంలో పర్చేజ్ చేస్తాడు. అంటే ఫేస్ వాల్యూ ఎంత ధర ఉంది దాని మీద అంతే ధరగా ఉంటాడు. ఫ్యూచర్ లోపల ఆ కొన్నదానికంటే పర్చేజ్ చేసిన వాల్యూ కంటే ప్రీమియం సమ్ ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్ చేసుకోవడం జరుగుతుంది. సో అలాంటి ఏమంటారు, స్టాగ్ అంటారు. సో అండర్ వన్ ఈజ్ లేమ్ డక్. లేమ్ డక్ ఈజ్ వన్ ఆఫ్ ద బేర్. ఎప్పుడైతే బేరు కమిట్మెంట్ లోపల ఫుల్ఫిల్ చేయలేకపోతుండో, అంటే ఫ్యూచర్ లోపల షేర్ వాల్యూ డిక్రీజ్ కాకపోతే అతడు షేర్ వాల్యూ ఇంక్రీజ్ అయిన ప్రైస్ తోటి షేర్ను కొనేసి ఫ్యూచర్లో డేట్ లోపల ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో అలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అతడు లాస్ కావడానికి అవకాశం ఉంది. సో అలా లాస్ అయ్యేటువంటి సిచ్యువేషన్ని మనం ఏమనొచ్చు, లేమ్ డక్. ఓకే, దీస్ ఆర్ ద 4 types of speculators. These are speculators, operators, stock exchange. Total comes under the SEBI Act. SEBI Act 1992. SEBI Act కిందకి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా SEBI Act కిందకే రావడం జరుగుతుంది. వాట్ ఈజ్ SEBI? SEBI మీన్స్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. SEBI ఉండాలి అని ఏ కమిటీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసిందంటే నరసింహం కమిటీ. నరసింహం కమిటీ. ఈ నరసింహం కమిటీ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, స్టాక్ ఎక్స్చేంజ్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కంట్రోల్ ఆల్ ది స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. అంటే we have 23 స్టాక్ ఎక్స్చేంజెస్ ఇన్ ఇండియా. ఇండియా లోపల టోటల్గా ఒక 23 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. అందులోపల మెయిన్గా ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్లు NSE, సెకండ్ వన్ BSE. NSE was established 1992 screen based or satellite based stock exchange. అంటే కొత్తగా ట్రెండ్ లోపలికి వచ్చినటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ 1992లో వచ్చింది. టోటల్ ఉన్నటువంటి 23 స్టాక్ ఎక్స్చేంజ్ లోపల ఇండియా లోపల టోటల్ 23 స్టాక్ ఎక్స్చేంజ్ లోపల మెయిన్ ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటి, NSE, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, 1992. BSE, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజ్. NSE అనేది క్యాపిటల్ మార్కెట్ లోపల ఏవైతే ఫార్మేషన్ లోపల బిగ్ కంపెనీస్ ఉంటాయో, లార్జెస్ట్ కంపెనీస్ ఉంటాయో ఆ లార్జెస్ట్ కంపెనీస్ అన్ని కమ్స్ అండర్ NSE. BSE మీన్స్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లోపల
స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆర్ మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేది బొంబై స్టాక్ ఎక్స్చేంజ్ లోపల నేమ్ ఎన్రోల్ చేసుకోవడం జరుగుతుంది. ఈ బిఎస్సి అనేది స్టార్టింగ్ లోపల 1877 లోపల ఇది ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ 1877 ఇయర్ లోపల ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది. దీస్ ఆర్ ద సేమ్ వెరీ ఇంపార్టెంట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ అవర్ ఇండియా. These are the total 23 stock exchanges controlled by the SEBI. SEBI is formed on 1992 on the basis of Narasimha Committee. Here it is, NSE have one index. The index name is Nifty. BSE have one index name is Sensex. These are the indicators. Okay, BSE లోపల గాని NSE లోపల గాని షేర్ వాల్యూస్, షేర్ ప్రైస్ ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది ఎట్లా డిక్రీజ్ అవుతుంది అని చెప్పడానికి మనకు ఉన్నటువంటి ఇండెక్స్ల పేర్లు నిఫ్టీ అండ్ సెన్సెక్స్. సెన్సెక్స్ అనేది ఇండియన్ బేస్ లోపల ఉంటుంది, నిఫ్టీ అనేది వరల్డ్ బేస్ లో ఉంటుంది. దీస్ ఆర్ ద టోటల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్. టుమారో వి డిస్కస్ ఫంక్షన్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ and SEBI functions and powers.